నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ఈ మార్గశిర మాసం మనకి మొదలైంది. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణుల ఆరాధన చాలా బాగా చేస్తారు. మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీనారాయణులను పూజించే విధానం ఒకటి. అంతేకాకుండా ఈ మాసంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి తిథులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మార్గశిర మాసం నుండే ధనుర్మాసం కూడా మొదలవుతుంది. స్వామికి ప్రత్యేకంగా విష్ణాలయాల్లో అర్చనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ మార్గశిర మాసంలో ఎప్పుడు జరుపుకోవాలి, దీనికి ప్రాముఖ్యమైనటువంటి తిథి ఏంటి, ఆ రోజు ఎలా పూజించుకోవాలి స్వామిని అనేది ఈరోజు తెలుసుకుందాం. సహజంగా మనకి ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో షష్ఠి తిథిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి చాలా బాగుంటుంది. అది మనకి రేపు 7వ తేదీన వస్తుంది. ఆ రోజున శనివారం వస్తుంది. ఈ రోజున మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వలన మనకి అంటే ఆర్థిక పరంగా అప్పులు లేకపోతే కలిసి రాకపోవడం, మన కష్టానికి తగిన ఫలితం లేకపోవడం, పిల్లలకి తరచుగా కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉండడం, లేకపోతే చదివినది పిల్లలకి సరిగా గుర్తు లేకపోవడం, ఇలా ఏ రకంగా అయినా అంటే సంతాన సంబంధంగా కానీ, ఆర్థిక సంబంధంగా కానీ, కుటుంబ సంబంధంగా కొంతమందికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం ఉండడం, లేకపోతే కొంతమందికి అంటే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వివాహాలు చేయాలంటే అవి సంబంధాలు కుదరకపోవడం, ఇలా అన్ని సమస్యలకి కూడా ఒకే ఒక్క పరిహారం స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన. ఆ రోజున మనం అంటే 7వ తేదీ వచ్చింది. ముఖ్యంగా చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో ముఖ్యంగా ఆ రోజున స్వామికి కళ్యాణం జరిపిస్తారు. అలా మనకి దగ్గరలో ఎక్కడ స్వామి కళ్యాణం జరుగుతుందో తప్పకుండా వెళ్ళి కళ్యాణ దంపతుల్ని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా అలా మనకి దగ్గరలో ఎక్కడైనా జరుగుతుంది అంటే మనకు తెలిస్తే మనం వెళ్ళి స్వామికి పూలదండలు సమర్పించడం, దండ వేస్తే స్వామి మనకి అండగా ఉంటాడు. అంతేకాకుండా కళ్యాణం రోజున ప్రత్యేకంగా చాలా స్వామి ఆనందంగా ఉంటాడు కనుక ఆ రోజు మనం స్వామికి పూలమాల సమర్పించడం చాలా మంచిది. మనకి తోచినటువంటిగా అంటే ఎంతో కొంత చదివించడం, స్వామికి డబ్బులు చదివించడం, అది కూడా చాలా మంచిది. మనకి శక్తి ఉంటే కళ్యాణం జరిపించుకోవడం, సహజంగా సామూహికంగా దంపతులు కూర్చోబెట్టి జరిపిస్తూ ఉంటారు. ఇలా పాల్గొనడం మంచిది. లేదనుకోండి మనం సహజంగా శివాలయాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు. అక్కడికి వెళ్ళి స్వామిని మనం పాలతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్లు పోసి అలా అభిషేకించి తర్వాత పసుపు రాసి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించి పుష్పాలతో పూజించి అంటే వచ్చిన వారు అష్టోత్తర నామాలతో చదువుకొని పూజించవచ్చు. రాకపోతే ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అంటూ పూజించి తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పండ్లు నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వడం, తర్వాత మన ఇంటి గోత్రనామాలు అంటే మన గోత్రము ఇంటి కుటుంబ సభ్యులందరి పేరు చెప్పి స్వామికి శరణాగతి చెప్పుకోవడం అంటే మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం, తర్వాత ఆఖరికి 9 ప్రదక్షిణాలు చేయడం. సహజంగా ఒక దిమ్మ కట్టి కానీ లేకపోతే చెట్టు కింద కానీ అలా విగ్రహాలు ఉంటాయి, మనం అక్కడ పూజించుకోవడం చాలా మంచిది. వచ్చిన వారు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర అంటే చదవడం, కొంతమందికి కొన్ని స్తోత్రాలు చదవగలుగుతారు. అలా చదవగలిగిన వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అంటే స్వామికి సంబంధించినవి చాలా స్తోత్రాలు ఉంటాయి. ముఖ్యంగా కరావలంబ స్తోత్రం చాలా మంచిది. అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన చేతిలో ఒక ఆయుధం ఉందనుకోండి, మనకి రక్షణగా ఉంటుంది. ఆ స్తోత్రానికి అంత శక్తి ఉంటుంది. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. దానిని చదువుకోవడం చాలా చాలా మంచిది. అంటే ఇలా పూజ అయిపోయిన తర్వాత స్వామి ముందు కూర్చొని చదువుకోవడం, ఇలా అంతా పూజ అయిపోయిన తర్వాత మనం పసుపు రాసి బొట్టు పెడతాం కదా, ఆ పసుపు బొట్టు మొహాన ధరించడం, తర్వాత దానిని తెచ్చి ఇంట్లో మన పిల్లలకి కుటుంబ సభ్యులందరికీ పెట్టడం, అది చాలా మంచిది. ఒకవేళ అంటే మనకి గుడి దగ్గరలో లేదనుకోండి, మనం వెళ్ళలేకపోతే ఇంట్లో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోకి కానీ లేకపోతే ప్రతిమ కానీ అలా ఉంటే మనం దీపం వెలిగించి ముందుగా గణపతికి పూజ చేసుకుని తర్వాత స్వామికి కొంచెం నీళ్ళు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి కొంచెం పాలు నైవేద్యం పెట్టి లేకపోతే పళ్ళు నైవేద్యం పెట్టి అలా హారతి ఇచ్చి తాంబూలం పెట్టి అలా పూజించుకోవచ్చు. ఇలా పూజించుకునే విధానం ఒకటి. ఒకవేళ అంటే ఎవరికైనా ఇలా పూజించుకోవడానికి కూడా మాకు కుదరలేదండి అలా అంటే
మనం ఓం శం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు తప్పకుండా చదువుకోవడం. అంటే ప్రతి దేవునికి కూడా కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. శం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన మంత్రం. అందువలన ఓం శం శరవణ భవాయ నమః ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు. చదవడం, తర్వాత పిల్లల చేత చదివించడం. ఇప్పుడు ఎవరికైనా అంటే పిల్లలకి జ్ఞాపక శక్తి సరిగా ఉండలేని పిల్లలు ఉన్నారనుకోండి, లేకపోతే ఇంట్లో అనారోగ్యంగా ఉన్నవారు అనుకోండి, ఆ మంత్రం మనం ఒక 27 సార్లు ఒక కుంకుమ పట్టుకొని చదివి వారికి బొట్టు పెట్టడం, లేకపోతే ఒక మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని ఆ నీళ్ళని చేతితో పట్టుకొని ఆ మంత్రం చదివి ఆ నీళ్లు వారికి తాగించడం. ఇలా చేసినా కూడా స్వామి యొక్క కరుణా కటాక్షం మనకి బాగా లభిస్తుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి అంటే రేపు వచ్చే మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి తిథి రోజున స్వామిని పూజించుకున్నట్లయితే స్వామి యొక్క కరుణా కటాక్షంతో మనకి అన్ని రకాలైనటువంటి అంటే ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, పిల్లలకి సంబంధించినవి, కుటుంబంలో అన్యోన్యత లోపానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ రోజున అంటే మనకి ఎవరైనా అందుబాటులో ఉంటే బ్రాహ్మలకి పెళ్లి కానటువంటి బ్రహ్మచారులకి వారికి ఒక వస్త్రదానం చేయడం, అంటే మన శక్తి కొద్దీ ఒక వారు వేసుకునే వస్త్రాలు, లేకపోతే ఒక ఎర్రటి వస్త్రం తుండుగుడ్డ టవల్ అంటాం కదా, దాని మీద దక్షిణ తాంబూలం పెట్టి వారిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూసుకుని వారికి అర్పించడం, ఇచ్చి వారికి నమస్కరించుకోవడం. లేదనుకోండి మనం ఎవరైనా కానీ అంటే ఏదైనా ఆహార పదార్థం లేని వారికి పెట్టడం, ఒక్కళ్ళకైనా 10 మందికైనా మన శక్తి కొద్దీ అలా తినేటటువంటి ఆహారాన్ని దానం చేయడం. దాని వలన కూడా మనకి స్వామి అనుగ్రహం బాగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.